నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలందరూ ఒక దగ్గరికి చేరి కేక్ కట్ చేసి హ్యాపీ ఉమెన్స్ డే అంటూ నినాదాలు చేస్తూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కాలనీలోని 4 సీనియర్ మహిళలను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, యువతులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతు దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంటారు. సో దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మహిళ అనేది ఒక అద్భుతం. ఆమె పాత్ర గణనీయమైంది. ఆమె చేయని పాత్ర అంటూ లేదు. ఆకలేస్తే అమ్మగా, అరాచకం చేస్తే ఆదిశక్తిగా, కష్టమొస్తే కన్న తల్లిగా, ప్రేమను పంచే దేవతగా, ఎంత పెద్ద ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు కదా, ఎంత పెద్దవాడైనా కూడా ఆ అమ్మ గర్భాన గడపాల్సిందే, ఎంత పెద్ద మొనగాడైనా ఆమె ప్రేమ పొందాల్సిందే. సో మనం ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటామంటే 1980s మహిళలు కార్మికులుగా పనిచేస్తున్నప్పుడు 14 to 16 అవర్స్ వర్క్ చేయించేవాళ్ళు. ఆ వర్క్ అవర్స్ని డిడక్ట్ చేయడానికి వాళ్ళు చేసిన పోరాట ఫలితమే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దీన్ని ముందుగా మహిళా కార్మిక దినోత్సవంగా జరుపుకునేవారు 1980s. అది రాను రాను స్త్రీలను గౌరవింపడం, స్త్రీలకు ఇలాంటి సన్మానాలు సత్కారాలు చేయడం వల్ల ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకోబడుతుంది ఈరోజు. సో అందరూ ఆడవాళ్ళని గౌరవించండి, ఆమె ప్రేమను పొందండి. ఇప్పటికీ కూడా మన రాజ్యాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లేడీయే. మన స్టేట్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్నింటిలో కూడా హయ్యర్ అఫీషియల్స్ లేడీసే ఉన్నారు. ఎక్కడైనా ఆడవాళ్ళపైన ఇప్పటికీ ఇంకా అరాచకాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళని గౌరవించండి, ఆమె ప్రేమను పొందండి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ ఉమెన్స్ డే.